రాజకీయాలల్లో ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. మన అడ్డ, మన ఊరు, మనకు తిరిగే లేదు అని అనుకున్న జాగల్నే అప్పుడప్పుడు లీడర్ సాబులకు ఎదురుగాలి వీస్తుంటుంది. జిందాబాద్లు కొట్టించుకున్న జాగల్నే వ్యతిరేకంగా లొలులైతుంటాయి. ఇగో మాజీ సీఎం కేసీఆర్ సార్ అడ్డాల ఇప్పుడు గిట్లనే అవుతున్నది. కార్ పార్టీ వాళ్ళకు షై పార్టీ వాళ్ళకు నడమ లగ్గత్తర్ నడుస్తుంది కొట్లాట. అటు వీళ్ళు తగ్గేదేలే అంటుర్రు, ఇటు వాళ్ళు కూడా తగ్గేదేలే అంటుర్రు. ఇన్నొద్దులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టే అవుతుంది పోన్రి మాజీ సీఎం అడ్డాల. కేసీఆర్ సార్ నియోజకవర్గం గజ్వేల్ల కారు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు నడమ బస్తీ మేసావాలి అన్నట్టే నడుస్తుంది లాడాయి. మొన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు మీదకి చెయ్యి పార్టీ వాళ్ళు పోయి పంచాయతీ మోపు చేసుడితో రాసుకున్నది అగ్గి. అది ఇంకా చల్లారతలేదు. కేసీఆర్ సార్ ఆఫీసు మీదకే లొల్లికి పోయేటాలకు గులాబీ లీడర్లు అంతా మస్తు గుస్స చేస్తుండ్రు. సోమవారం గజ్వేల్ల బంద్ పెట్టిండ్రు. పొద్దుగాల పోయి ఆర్టీసీ డిపోల ముంగట కూకుండ్రు. బస్సులను బయటికి వెళ్ళనీయలేదు. అటు ఊర్లో ఉన్న షాపులన్నీ బంద్ చేయించిండ్రు. సిద్దిపేట జిల్లాలో ఉన్న గులాబీ దళం అంతా గజ్వేల్కు కదిలొచ్చింది. వందల మంది గులాబీ లీడర్లు రోడ్డెక్కటాలకు మళ్ళెక్కడ లొల్లి అవుతుందో ఏమోనని పోలీసు వాళ్ళు కూడా బందోబస్తు గట్టిగా పెట్టిండ్రు. అయితే ఓ దిక్కు కారు పార్టీ వాళ్ళు బంద్కు పిలిస్తే ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు అట్టెట్లా బంద్ చేస్తారు, షాపులన్నీ తెరిపిస్తామని బయలుదేరిండ్రు. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి చెయ్యి పార్టీ కార్యకర్తలను తోలుకొని పోయి షాపులు తెరిపియాలని చూసింది. ముచ్చటేరకయ్యి ఇటుకేంచి కారు పార్టీ వాళ్ళు లొల్లికి పోయిండ్రు. నడమ పోలీసు వాళ్ళు గిట్ట లేకపోయింటే రెండు దిక్కుల నడమ లడాయి లాగాతారు నడిచేదే కావచ్చు. గిట్ల కేసీఆర్ సార్ అడ్డాల కారు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు నడమ జగడమే అన్నట్టు అవుతుంది. రెండు దిక్కులోళ్ళు ఎవ్వలకెవ్వలు వెనకకు తాకుతలేరు. అన్యవగాని ఎన్నోదులు గులాబీ పార్టీ వాళ్ళకు కంచుకోట లెక్క ఉన్న సిద్దిపేట జిల్లాలో చెయ్యి పార్టీ వాళ్ళు జోరు పెంచినట్టే ఉండరు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. వాళ్ళ రువ్వడి చూస్తుంటేనైతే ఇక్కడితోనే వడిచేటట్టు లేదు పంచాది. పోత సిద్దిపేటల రాజకీయం కుత ఉడికేటట్టే ఉన్నది అనుకుంటారు ఇంతమంది.